క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ప్రేమతో ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా వాటన్నిటిని తొలగించేది కేవలం దేవుడు మాత్రమే. ఎక్కడికి వెళ్ళినా, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా చివరికి మనం అందరం కూడా ఆయన దగ్గరికే వెళ్ళాలి, ఆయన దీవెనలే పొందుకోవాలి. ఆయన ద్వారానే సమస్తము సాధ్యమవుతుంది. అంత గొప్ప దేవుడు ఈరోజు మన మధ్యలోనికి రాబోతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబ సమేతంగా రండి, ఆ గొప్ప దేవుని కలిసి ఆరాధిద్దాం. ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలను మనం పొందుకుందాం. జీవమునిచ్చినటువంటి దేవుడు, ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు, ఎన్నో అపాయాల నుండి, ఎన్నో సమస్యల నుండి కాచి కాపాడిన దేవుని మనసారా స్తుతించుకుని ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు. అవును దేవా, ఎన్ని రోజులు జీవిస్తానో తెలియదు, ఎంతకాలం జీవిస్తానో తెలియదు. జీవిస్తున్నంత వరకు నిన్నే ప్రేమిస్తా, నిన్నే ఆరాధిస్తాను ప్రభా, నిన్నే మహిమపరుస్తాను ప్రభా అని ఆ దేవునికి మాట ఇద్దాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, యేసు నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు ఈ మహిమలో చేరే వరకు. దివ్య సప్రసాదములో ఉన్న యేసయ్య, నా ప్రాణం పోయేంత వరకు నిన్నే ఆరాధిస్తానయ్యా, ఆమేన్. నా ప్రాణం పోయేంత వరకు నిన్నే మహిమపరుస్తానయ్యా, ఆమేన్. నా క్రియల ద్వారా మహిమపరుస్తానయ్యా, ఆమేన్. నా యొక్క నోటి మాటల ద్వారా మహిమపరుస్తానయ్యా, నా జీవిత విధానం ద్వారా మహిమపరుస్తానయ్యా. నన్ను కరుణించండి యేసయ్యా, ఆమేన్. నన్ను కాపాడండి యేసయ్యా, ఆమేన్. నాలో ఉన్న వ్యాధి బాధలు తొలగించండి యేసయ్యా, ఆమేన్. మీ కృపతో నన్ను అభిషేకించండి యేసయ్యా అని ఆమేన్. అందరం కూడా విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఆరాధించద యేసు రాజా, నిన్నే
ఆరాధించెదా ఆరాధించెదా యేసు రాజా నిన్నే ఆరాధించెదా 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 ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు ప్రాణమున్నంత వరకు అవును దేవా ఈ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు ఈ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు దివ్య సప్రసాదములో నా కోసం వేయించేస్తున్నావు యేసయ్యా మీకు స్తోత్రమయ్యా నన్ను అనేక ప్రమాదాల నుండి అనేక వ్యాధుల నుండి బాధల నుండి ఇబ్బందుల నుండి అవమానాల నుండి నన్ను కాచి కాపాడిన యేసయ్యా మీకు స్తోత్రమయ్యా ప్రభా మీరు చేసిన మేలును నేను మర్చిపోలేను యేసయ్యా మీరు చేసినటువంటి త్యాగాన్ని నేను మర్చిపోలేను యేసయ్యా ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావంతో జీవించే యోగ్యతను నాకు దయచేయండి యేసయ్యా మీ కొరకు సేవ చేసే మహాభాగ్యాన్ని నాకు దయచేయండి ప్రభా ఎల్లప్పుడూ మేము సేవించి మహిమపరిచే భాగ్యాన్ని దయచేయమని ఈ యొక్క గొప్ప అవకాశాన్ని నాకు దయచేయమని వేడుకుంటున్నాను యేసయ్యా సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా సేవించేదా యేసు రాజా యేసు నిన్నే సేవించేదా సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా 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 అవును దేవా సేవించేదా 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 ప్రాణమున్నంత వరకు ఆమేన్ ఈ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు స్తోత్రమయ్యా ఆమేన్ ఈ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు హల్లెలూయా 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 అందుకు చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా అందుకు రెండు చేతులు పైకి లేపి హల్లెలూయా 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 యేసయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా ప్రభు ఆరాధనా ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే కేవలం మీరు నాకు ఇచ్చినటువంటి ఈ ఊపిరే ప్రభా, ఈ కానుకే ప్రభా. యేసయ్యా, ఎంతో మంది కోల్పోయాం, ఎంతో మందిని పోగొట్టుకున్నాం. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో మంది అనారోగ్యముతో మరణిస్తున్నారు, యాక్సిడెంట్లు మరణిస్తూ ఉన్నారు, రకరకాల సమస్యలతో హత్యలతో మరణిస్తూ ఉన్నారు, రకరకాల ఆత్మహత్యలతో మరణిస్తూ ఉన్నారు. కానీ ప్రభా, ఈ రోజు వరకు మా జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వచ్చాయి, మా జీవితంలో కూడా ఎన్నో వ్యాధులు వచ్చాయి. అయినప్పటికీ ప్రభా, అన్నిటిని కూడా జయించుకొని ఈరోజు మేము ప్రాణాలతో ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే తండ్రి, కేవలం మీరు పెట్టినటువంటి భిక్ష మాత్రమే యేసయ్యా. ఏ శోధనలకు ఏ ఒత్తులకు గురి కాకుండా ప్రభా, ఈరోజు సజీవులంగా మేము ఆరాధించే యోగ్యతను కలిగి ఉన్నామంటే మీరు మా పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ మాత్రమే యేసయ్యా. మీరు మా పట్ల చూపిస్తున్నటువంటి కరుణ ద్వారా మాత్రమే యేసయ్యా. యేసయ్యా, మీరు ఇచ్చినటువంటి ఈ కానుకను కాళ్ళ తన్నుకోక, వ్యర్థముగా పడవేసుకోక, దాన్ని నిలుపుకుని నిత్యము నిన్ను స్తుతించే భాగ్యాన్ని, నిత్యము నిన్ను ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. ఈరోజు నేను రక్షణ పొందిన బిడ్డగా, మీ బిడ్డగా సాక్షిగా మిమ్ము స్తుతిస్తున్నానంటే మీరు నా కోసం చేసినటువంటి త్యాగాలు మాత్రమే యేసయ్యా. మీరు నా కోసం చిందించినటువంటి రక్తము ద్వారా మాత్రమే యేసయ్యా. మీ ప్రాణాలను పోగొట్టుకుని మాకు ప్రాణభిక్ష పెట్టినటువంటి యేసయ్యా, మీకు స్తోత్రమయ్యా. మీ మేలును మేము ఎప్పుడూ మర్చిపోలేమయ్యా. నిన్ను వదిలి మేము జీవించలేము యేసయ్యా. నిన్ను మరువము యేసయ్యా. నీ గొప్ప త్యాగాన్ని ప్రభువా, ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఈ సందర్భంలో ప్రభువా, కృతజ్ఞతాభావంతో మేమందరము కూడా మా కుటుంబంలో ఉన్న సమస్యలు బట్టి, మా జీవితంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి అన్నిటిని కూడా పక్కన పెట్టి ఈరోజు మేము ఆరాధిస్తూ ఉండగా ప్రభా, మా సమస్యలన్నీ తొలగించండి యేసయ్యా. మా బాధలన్నీ తొలగించండి యేసయ్యా. మా కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయండి యేసయ్యా అని ఈరోజు మనసారా ఆ గొప్ప దేవుని ఆరాధించుకుని మహిమపరుచుకుందాం. ఈరోజు ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ఒక్కొక్క బిడ్డపై మీ కరుణ, మీ కృప, మీ దీవెన వర్షాన్ని కుమ్మరించండి ప్రభా. మేమందరం కూడా కలిసి మేము ఆరాధిస్తూ ఉండగా ప్రభా, ఇదిగో ఈ ఒక్కొక్క బిడ్డలో హృదయంలో ఏ బాధ ఉందో, ఏ భారం ఉందో ప్రతి ఒక్కటి కూడా ప్రభా, ఈ ఆరాధన ముగించడానికి ముందే ఈ బిడ్డలకు మంచి మార్గాన్ని చూపించమని వేడుకుంటున్నాం. వారికి ధైర్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. వారి నొప్పి, బాధ, వేదన నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. షుగరు, బీపీ, రకరకాల ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారా ప్రభుకు సమర్పించు. ఈ రోజే నీవు విశ్వసిస్తే ఈ రోజే నీవు స్వస్థతను పొందుకోబోతున్నా, నీవు విడుదల పొందుకోబోతున్నా. చాలా మంది లైవ్ చాట్ ద్వారా మెసేజెస్ పెడుతూ ఉన్నారు.
యేసు నామములో మీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరును గాక. ఆమేన్. ఆ గొప్ప దేవుడు మీ యొక్క కోరికలను తీర్చును గాక. ఆమేన్. మీ విశ్వాసాన్ని బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేయండి ప్రియబిడ్డలారా. స్తోత్రం. మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు మామూలు దేవుడు కాదు. స్తోత్రం. భూమిని ఆకాశాన్ని ఒకే ఒక్క మాటతో సృష్టించి స్తోత్రమయ్యా. మానవుని తన సొంత రూపంలో చేసుకున్నటువంటి దేవుడు. స్తోత్రం. మానవునికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించినటువంటి దేవుడు. స్తోత్రం. మానవుని అన్ని జీవుల కంటేను స్తోత్రం. సృష్టి కంటేను ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు. స్తోత్రం. మనకి చిన్న దెబ్బ తగిలినా, చిన్న గాయము తగిలినా ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. చేసిన పాపాల కొరకు పశ్చాత్తాపపడుతూ ఆ దేవుని యొక్క దీవెనల కోసం ముందుకు రండి ప్రియబిడ్డలారా. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకోండి. దివ్య సప్రసాద ఆరాధనలో ఉన్నటువంటి యేసయ్య, నా కోసమే ప్రత్యక్షమైనటువంటి యేసయ్య, నా కుటుంబాన్ని దీవించండి. నా ఒంటరితనాన్ని తొలగించండి యేసయ్య. భార్యాభర్తల మధ్య సంబంధం, గొడవలు, ఇబ్బందులు, పిల్లలు ఒకవైపు, భర్త భార్య ఒకవైపు, ఈ విధంగా అల్లకల్లోలలో ఉంటున్నటువంటి ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని ప్రార్థన చేద్దాం. మన కుటుంబంలో ఐక్యతను దయచేయమని ప్రార్థన చేద్దాం. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇప్పుడే చికిత్సను ఇవ్వమని ప్రార్థన చేద్దాం. ఆసుపత్రుల్లో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా ప్రభువుకు సమర్పిద్దాం. దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను ప్రభువు సమర్పిద్దాం. క్షేమంగా గమ్యస్థానానికి చేర్చమని వేడుకుందాం. నూతన గృహాలు నిర్మించుకుంటున్న బిడ్డలను, నూతన గృహాలు కావాలనుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని వేడుకుందాం. నూతన ఉద్యోగాలు, బిజినెస్లు చేయాలని ఆశపడుతున్న బిడ్డలందరినీ దీవించమని. ఈరోజు అందరినీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి ప్రభా ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుడు మనందరినీ తాకి స్వస్థపరచబోతున్నాడు. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మనందరిని దీవించి మనందరిలో ఉన్న వ్యాధులు, బాధలు, సమస్యలన్నీ కూడా తొలగించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్.